రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు మీదుగా చెన్నై తరలిస్తున్న హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. మర్రిపాడు వద్ద కారు వదిలి నగదుతో ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. నార్త్కు చెందిన వ్యాపారి ఫిర్యాదుతో తనిఖీలు చేపట్టిన పోలీసులకు గుజరాత్ హవాలా డబ్బు దొరికింది. మధ్యప్రదేశ్ కారు కోసం కాలిస్తుండగా గుజరాత్ కారును అధికారులు గుర్తించారు. ఈ కారులో దాదాపు 3.6 కోట్ల రూపాయల నగదును అధికారులు సీజ్ చేశారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డబ్బా లేక హవాలా డబ్బులా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. రవి, మొత్తానికి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంగణంలో ప్రస్తుతం ముంబై జాతీయ రహదారిపై కోట్ల విలువైనటువంటి కరెన్సీ రవాణా అవుతుందా అంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఈ నెల 13వ తేదీన హైవేపై మధ్యప్రదేశ్ కారును వదిలి పరారైనటువంటి నలుగురు అనుమానితులు పోలీసులు శుక్రవారం అదుపులో తీసుకున్నారు. కారులో దాదాపు 4.5 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా దీని ఒక పథకం ప్రకారం యజమానికి తెలియకుండా కాజేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది. దీని మీద ఫిర్యాదు అందిన వెంటనే కూడా, అంటే సమాచారం అందిన వెంటనే కూడా పోలీసులు ఏదైతే మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి కారు ఎతికే ప్రయత్నంలో భాగంగా వాళ్ళకి కంగు తినేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే గుజరాత్ కు చెందినటువంటి మరో కారు పోలీసులు చిక్కింది. ఆ కారులో దాదాపు కూడా 3.06 కోట్ల రూపాయలు విలువైన నగదును గుర్తించారు. గుర్తించిన వెంటనే రెవెన్యూ అధికారులను కూడా పిలిపించారు. రెవెన్యూ అధికారుల యొక్క సమక్షంలోనే స్వాధీనం చేసుకొని అక్కడ ఆ డబ్బుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా రెవెన్యూ వాళ్ళకి కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ మధ్యప్రదేశ్ కారు ఎదుగుతుంటే గుజరాత్ కారు దొరకడం ఏంటి, అసలు ఈ కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్తుందనే మీద కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. మొత్తానికి చూస్తా ఉంటే హవాలా డబ్బులా లేకపోతే ఇదేమైనా బిజినెస్ సంబంధించినటువంటి డబ్బులు అనేది మాత్రం ఎవరికి తెలియట్లేదు. అయితే ఈ యొక్క ఏదైతే 4.5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి గుజరాత్ వ్యవహారం ఉండొచ్చు, 3.5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి వ్యవహారం ఉండొచ్చు. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డబ్బుల వ్యవహారంపై ఇప్పటికే రాజకీయ ఒత్తిడి అయితే వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీన్ని నెల్లూరు జిల్లా పోలీసులు సీక్రెట్ గా ఉంచడం జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఒక ఆరా తీస్తా ఉన్నారు. ఇప్పటికే మర్రిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క కారులు ఏదైతే మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి కారులో వచ్చినటువంటి ఇద్దరు ఎవరైతే నమ్మకంగా ఉన్నటువంటి ఇద్దరు చేత 4.5 కోట్ల రూపాయల యజమాని పంపించారు. అది నాయుడుపల్లికి సంబంధించినటువంటి పడమటిపల్లికి సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో ఆ కారును వదిలిపెట్టి మరో కారులో వాళ్ళు పరారైపోయారు. అంటే ఒక పన్నాగం ప్రకారం ఈ కారులో వెళ్తా ఉంటారు చెన్నైకి. సో మార్గం మధ్యంలో ఎవరో డబ్బులు కొట్టేసేందుకు వాళ్ళపై దాడి చేసినట్లుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే పోలీసులు దీన్ని విచారిస్తున్నారు. మొత్తానికి మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి కారు, గుజరాత్ కు సంబంధించిన కారు రెండు కూడా ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నారు. వీళ్ళు కూడా కొంతమందిని కూడా వాళ్ళ అధీనంలో తీస్తూ ఉన్నారు. ఈ యొక్క డబ్బు వ్యవహారం పూర్తి స్థాయిలో ఆరాధిస్తూ ఉన్నారు. చెన్నైకి ఏ వ్యవహారాల మీద ఈ డబ్బు తీసుకెళ్తా ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి యజమానులు ఎవరు, వీటి మీద పూర్తి పురోగతి అయితే తీసుకుంటున్న పరిస్థితి కనపడుతోంది. మొత్తానికి ముంబై జాతీయ రహదారిపై హవాలా డబ్బు అయితే భారీ ఎత్తున కూడా చెన్నైకి తరలి వెళ్తా ఉంది. యాక్చువల్ గా ఇది హైవేపై రావాల్సిన పరిస్థితి అయితే ఉండేది చెన్నైకి. అంటే విజయవాడ, ఒంగోలు, నెల్లూరు తర్వాత సూలూరుపేట ఇటు చెన్నైకి వెళ్తాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క రూట్ మార్చి ఇటు కనిగిరి, పామూరు, అదేవిధంగా దుద్దలూరు కొంత మార్గం, అంటే ఇక్కడ యాక్చువల్ గా కొన్ని మార్గాలు ఎంచుకున్నారు. టోల్ ప్లాజాలు అయినటువంటి మార్గాలు ఎంచుకొని చెన్నైకి వెళ్లేటువంటి పరిస్థితి ఉన్నటువంటి రోడ్డు మార్గాన్ని ఎంచుకొని ఈ ప్రాంతంలో దాదాపు కోట్ల రూపాయలు చెన్నైకి వెళ్తుంది. సో ఇలా హవాలా డబ్బు ఎప్పటి నుంచి సాగుతుంది, దీని వెనకాల ఎవరున్నారనే దాని మీద కూడా పూర్తి ఆరా అయితే తీస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.